ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో ఈరోజు ప్రేత యోనులో పడవేయు నిందిత కర్మలు మొదలుగునవి. అంటే అసలు మన ప్రేతాలకు ఎలా పుడతాం, దేనికి కారణమైంది, అలా ఏంటన్నది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. చూడండి. భగవాన్, ఈ ప్రేతాల ఉత్పత్తి ఎలా జరుగుతుంది, అసలు ఈ ప్రేతాలు ఎలా పుడతాయి, ఎలా తయారవుతాయి, అవి ఎలా తిరుగుతాయి, వాటి రూపురేఖలు భోజనాదులు ఎలా ఉంటాయి, మరి ఎలా ఉంటాయి చూస్తానికి, అండ్ వాటికి ఆహారం ఎలా, అసలు అవి ఎక్కడ ఉంటాయి, వాటిని ప్రసన్నం చేసుకోవాలంటే ఎలా, అమ్మా ప్రేతం నన్ను ఏం చేయొద్దు, సో నీకేం కావాలో చెప్పు, లేదా నీకు చేస్తా, నీకు నచ్చిందేగా నన్ను ఇచ్చి వెళ్ళిపో, సో ప్రసన్నం చేసుకోవటం ఎలా, ప్రసన్న చిత్తుడివై నాకు ఈ జ్ఞాన ప్రసాదించని కోరాడు అండజకుల మండనుడు. దట్ మీన్స్ గరుత్మంతుడు కోరాడు విష్ణుమూర్తి. అప్పుడు బ్రహ్మాండ విష్ణుమూర్తి ఇలా చెప్తున్నాడు, కశ్యపాత్మజ, కశ్యపుని యొక్క కొడుకే మన గరుత్మంతుడు. సో పూర్వ పాప ఫలం వల్ల, పూర్వజన్మలో పాప ఫలం ఏదైతే ఉందో మరికొన్ని పాపాలు చేయాలని కోరిక పుట్టి, ఆల్రెడీ పూర్వజన్మలో పాపాలు చేస్తున్నాం, మరలా ఇంకా పాపాలు బ్యాలెన్స్ ఇంకా చేయాలని అనుకుంటూ ఉండి దానిని అణుచుకోకుండా అదుపులో లేనటువంటి చిత్తవృత్తితో వర్తించి మానవ జన్మను తగలబెట్టుకునేవాడే పాపాత్మలో ప్రేతాలు అవుతారు. ఒరి నువ్వు మనిషివేనా, ఏ జన్మలో ఏ పాపం చేస్తే ఎట్ట తయారయ్యేవరా, నువ్వు ఇన్ని పాపాలు చేస్తావేంద్రా అని అంటూ ఉంటారు. ఆల్రెడీ గత జన్మలో పాపాలు చేసి ఈ జన్మ ఎత్తాడు, ఈ జన్మలో మరలా పాపాలు చేస్తున్నాడు, ఇటువంటి వాడు మానవ తగలబెట్టుకుంటాడు, వాడు ప్రేతం అన్నది అవుతాడు. ఓకే. పాపాత్ముల మృతి సాధారణంగా, పాపాత్ములు అనే వాళ్ళ చావు ఎలా ఉండిద్దంటే చండాలాయుధం, పాము కాటు, నీట మునుక, అగ్ని పంటి కాటు, బ్రాహ్మణ శాపం, పశువు దాడి, విద్యుత్ వంటి వాటి వల్ల జరుగుతుంది. నేది యాక్సెప్ట్ చేయలేకపోతుంది, ఎందుకంటే పాపం నీటిలో మునిగి చిన్నపిల్లలు కూడా చచ్చిపోతూ ఉంటారు. మొన్న మధ్య విజ్ఞాన్ విద్యాలయ బాజ్పల్లిలో ఉంటుంది, విజ్ఞాన్ జ్యోతి పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్. పాప మా పిల్లలు అప్పుడు అక్కడ హిమాచల్ ప్రదేశ్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లోనూ టూర్కి వెళ్ళి పాపం ఇప్పుడు పిల్లలు మొత్తం నదిలో కొట్టుకుపోయారు. మరి వాళ్ళని ఎట్లా పాపాత్మలు అనాలి చెప్పండి. బట్ ఇందులో మెన్షన్ చేశారు ఏంటంటే విద్యుత్, అప్పుడు విద్యుత్ ఉందా ఇందులో రాశారు. ఎదుగో ఎలా ఉండేదంటే మనవి ఏవైనా అప్పటికప్పుడు వాళ్ళు యాక్టివిటీస్ చెప్పిన అందుకుండు మధ్యలో ఎడిషన్స్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, అంటే మన వాళ్ళు కొన్ని కలుపుతూ తీస్తూ ఉంటారు అనమాట. అలా చూడండి. కరెంట్ షాక్ అట, పశువుతో చంపడం అట, బ్రాహ్మణ శాపం అట, పంటితో చంపడం అట, నీటములు చనిపోవడం అట, మంటలట, పాము కాటలట. సో ఇలా ఎవరైతే చనిపోతారో వాళ్ళు పాపాత్మలని చెప్పేసి అంటున్నారు. అలాగే పై మృతులతో పాటు ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్, ఇది నేనైతే ఒప్పుకుంటా. నిజంగా ఆత్మహత్య మహాపాపం. ఆత్మహత్య చేసుకున్న ఆలోచన రావటం మహాపాపం. సో పాపాత్మలు అన్నట్టు ఆత్మహత్య చేసుకునేవారు, నో డౌట్. ఇందులో నేను వెనక తగ్గేదిగా లేదు. సో ఆత్మహత్య చేసుకున్నారు. ఉరిశిక్ష, విష ప్రయోగం, ఉరిశిక్ష వేసుకోవటం, విషం దాకా చనిపోవాలనుకోవటం, విషూచిక శస్త్రపు దెబ్బల వల్ల పోయిన వారు, మరి ఇదేం ఐడియా లేదు. దెబ్బలంటే తగలటం అంటే కొడతాం. దొంగల చేతిలో చనిపోయిన వారు, అపరకర్మ జరపబడిన వారు, వృత్సోత్సర్గ మాసిక పిండాదులు అందిన వారు, ఆకాశంలో మరణించిన వారు, కొండ మీద నుంచి జారి పడిపోయిన వారు, విష్ణువుని స్మరించుకోవడం మృతి చెందిన వారు, కుక్కకాట వల్ల దుర్మరణం చెందిన వారు, వీరంతా కూడా ప్రేతాలు అయిపోతారట. సో అంటే వాళ్ళకి ఇంకా చాలా ఆశలు, కోరికలు చాలా ఉన్నాయి, కానీ అనుకోకుండా అకస్మాత్తుగా చనిపోయారు. సో అటువంటి వాళ్ళు ప్రేతాలు అవుతారు అన్నట్టు అనుకోవచ్చు, నాకు అర్థమైందని ప్రకారం. రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం.